మళ్ళీ ఎక్సెషన్ కూడా రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అందుకని ఈరోజు మన సోముడు గారి చేతుల మీద కూడా మన సోముడు గారి ఆధ్వర్యంలో అది ఒక పెద్ద చారిత్రాత్మకమైన కార్యక్రమం. ఆయన మన ఏపీ మెడికల్ కాలేజ్ సీనియర్లు రాష్ట్ర మధ్యలో మన సహృదయులు చాలా. ఎందుకంటే మన ఎంప్లాయీస్ బాధలు మొత్తం అందరి గురించి తెలుసు. వారు వచ్చిన తర్వాత పరిపాలనా విధానము ఒక గాడి రాక, అంటే ఇంత ముందున్న సూపరింటెండెంట్ ఒక రకం అయితే ఈ సూపరింటెండెంట్ గారు ఒక రకంగా చాలా అభివృద్ధి, సెన్సస్ని చాలా విధంగా పెంచుకుంటూ, పేషెంట్లు పెంచుకుంటూ, రోగాలకి సంబంధించిన టెస్టులు కూడా గతంలో కొన్ని టెస్టులకి లేని కూడా హెచ్పిఎస్ఏజీ కానీ, కొన్ని టెస్టులు B12 కానీ, విటమిన్ D3 కానీ, కొన్ని టెస్టులకు బయట అయితే చేయించుకోవాలి. అలాంటిది కూడా సారు దగ్గరుండి అవన్నీ కిట్స్ మొత్తం ఎప్పటికప్పుడు పేషెంట్లకి, ఎంప్లాయీస్కి ఏది కూడా లేకుండా అన్నీ సమకూరుస్తూ అలాంటి వారు ఎక్కువ కాలం ఉండాలని మేము కోరుకుంటున్నాం. గవర్నమెంట్ 14వ తారీఖు జూన్ 14 ఇక్కడ ఎంప్లాయీస్ తక్కువ మంది ఉన్నారు కాబట్టి అలాంటి సంఘటనలు మన రోజు కనబడతామని తీసుకెళ్ళడానికి వాళ్ళు ముందుకు రావాల్సి వస్తుంది. లేకపోతే మనం కనుక దాదాపు 600 మంది 700 మంది ఉంటే ఒక పేషెంట్ మనమే దగ్గర నుండి మనమే వాళ్ళని షిఫ్ట్ చేసి మనమే దగ్గర నుండి వైద్య సౌకర్యాలు అందిస్తాను. మీరందరూ ఎప్పుడు 14వ తారీఖున అయితే మాత్రం వాళ్ళ మీటింగ్ జరుగుతూ ఉంది. వాళ్ళ పోస్టర్ ఆవిష్కరణ అయితే చేస్తున్నాం. సో 27వ తారీఖు నుంచి ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యూనియన్స్ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మీటింగ్లు పెట్టుకొని వాళ్ళ హక్కులు కానీ, వాళ్ళు చేయాల్సిన పనులు కానీ, వాళ్ళకి రావాల్సిన అవసరాలు కానీ ప్రభుత్వానికి తెలియజేయడం కోసం తర్వాత ఎట్లా నడవాలి, భవిష్యత్తు ఎట్లా కార్యాచరణ ఎలా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటున్నారు. ఎన్ని రోజులు అంటే ఒకరోజు మీటింగ్ జరుగుతూ ఉంది. నేట్కో క్యాన్సర్ హాస్పిటల్లో అక్కడ సెమినార్ విభాగంలో మనం ఇవ్వటం జరిగింది. సో దానికి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 150 నుంచి 200 మంది ఎంప్లాయీస్ కూడా వచ్చే అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలను చర్చించి ఇవన్నీ కూడా ప్రభుత్వం ముందు పెట్టి వాళ్ళు భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడానికి ప్లాన్ చేసుకున్నందుకు వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నాం.